నమస్తే అందరికి వెల్కమ్ టు వీసీ వ్లాగ్స్. ఇవాళ నేను మీ అందరికి ఒక మంచి న్యూస్ షేర్ చేస్తామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంటే బేసిక్ గా చాలా మంది యూట్యూబ్ లో వాళ్ళకు ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని ఆ ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ పెడుతూ అండ్ వాళ్ళ వీడియోస్ కి బాగా వ్యూస్ రావాలి, బాగా రీచ్ వెళ్ళాలి, ఏదో ఒక రోజు మానిటైజేషన్ అవ్వాలి అని చెప్పి చాలా మంది ట్రై చేస్తుంటారు కదా. అందులో నేను కూడా ఒకదాన్ని. అండ్ ఫైనల్ గా ఆ స్పెషల్ డే వచ్చేసింది, నా ఛానల్ మానిటైజేషన్ అయింది. కంగ్రాచులేషన్స్ నాకు నేనే చెప్పుకుంటున్నాను. అండ్ నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కారణమైన నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో బేసిక్ గా చాలా మంది ఛానల్ మానిటైజ్ అవ్వడానికి అని చెప్పి చాలా కష్టపడుతుంటారు కదా, బట్ నేనేం అంతగా కష్టపడలేదు. అంటే మనం ఛానల్ మానిటైజ్ అవ్వాలి అని చెప్పి వీడియోస్ పెట్టకుండా ఇనీషియల్ స్టేజ్ లో, అంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వీడియోస్ మీద అండ్ కంటెంట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక డెడికేషన్ తో రెగ్యులర్ గా మనం యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తే 1 డే ఛానల్ మానిటైజేషన్ అదే అయిపోతుంది. అండ్ మానిటైజ్ అవ్వడానికి క్రైటీరియా ఎలా ఉందంటే, విత్ ఇన్ 1 year లో వీడియోస్ కి అయితే 4K hours వస్తే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అండ్ కమింగ్ టు షార్ట్స్ 10 million వ్యూస్ ఇన్ 90 days రావాలి. అండ్ అఫ్ కోర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది మ్యాండేటరీ. సో నేను ఏ షార్ట్ పెట్టినా మానిటైజ్ అవ్వడానికి దగ్గరగా వెళ్ళి అక్కడితో ఆగిపోయేది. ఆగిపోయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. బట్ అదే మోటివేషన్ తో మళ్ళీ రెగ్యులర్ గా వీడియోస్ పెడుతూ ఉన్నాను. అండ్ ఫైనల్ గా ఒక 10-15 రోజులు అయింది అనుకుంటా శ్రీరామ చాలీసా వీడియో పెట్టి. శ్రీరామ చాలీసా వీడియో వల్లనే నా ఛానల్ మానిటైజ్ అయిందని నేను చెప్తున్నాను. శ్రీరామ చాలీసా గురించి చెప్పాలి అని అంటే, అది పాడిన వాళ్ళలో వన్ ఆఫ్ ద మెంబర్ని నేను. అండ్ ఆ సాంగ్ అలాగే ఊరికే యూట్యూబ్ లో ఎక్కడా లేకుండా అలా ఉండిపోయింది. ఎందుకులే, ఇంకా నాకంటే ఒక ఛానల్ ఉంది కదా, అందులో అప్లోడ్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయేమో అని చెప్పి నేనే కూర్చుని ఆ సాంగ్ అంతా విత్ ఫొటోస్ అన్ని అరేంజ్ చేసి ఎడిట్ చేసి పెట్టాను. అండ్ ఫైనల్ గా నేను నా కష్టానికి ఫలితం దక్కిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ రామచాలీసా ఒక్కటే కాకుండా మహాబలేశ్వర్ వీడియో కూడా చాలా బాగా రీచ్ వెళ్ళింది. చాలా మంది చూశారు, చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు, కమెంట్స్ పెట్టారు. సో అది కూడా బాగా రీచ్ వెళ్ళింది అని చెప్పి ఈ 2 వీడియోస్ మెయిన్ పిల్లర్ అనిపిస్తుంది నా ఛానల్ కి అయితే. అండ్ ఈ 2 వీడియోస్ కనుక మీరు ఒకవేళ చూడాలి అనిపిస్తే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చూసేయండి. వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు అని చెప్పి అసలు బాధపడకండి. డెడికేటెడ్ గా రెగ్యులర్ గా వీడియోస్ పెడుతూ ఉండండి, ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది మీ ఛానల్ కూడా. అండ్ మానిటైజ్ అయినందుకు వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకైతే రెగ్యులర్ గా వీడియోస్ పెట్టాలి అని చాలా ఆరాటంగా ఉంది. ఆ ఆరాటంలోంచే వచ్చిన ఒక ఐడియా, అది త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను, అది త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే దానికోసం స్టే ట్యూన్ టు వీసీ వ్లాగ్స్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.